హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఏమిటాయి అనుకుంటున్నారండి? సగ్గుబియ్యం వడియాలు పట్టానండి. మనకి పప్పుచారులోకి, సాంబార్లోకి, ఏదైనా కూరలోకి కూడా నంచుకోవచ్చు. ఏదైనా ఇగురు పెట్టుకున్నాం అనుకోండి కూర, ఆ ఇగురులో కూడా చాలా బాగుంటాయి వడియాలు. అవి ఎలాగేంటో చెప్తాను మీకు. సగ్గుబియ్యం వడియాలకి ఏమేం కావాలేంటో చెప్తాను మీకు. పర్ఫెక్ట్గా ఇలా చేసుకున్నారంటే మీరు తక్కువ చేసుకున్నా, ఇదే కొలతలతో ఎక్కువ చేసుకున్నా చాలా చాలా బాగా వస్తాయి. కప్పుడు సగ్గుబియ్యం తీసుకున్నాను నేను. ఆ కప్పుడు సగ్గుబియ్యానికి కప్పుడు వాటర్ పోసుకుని అదే కప్పుతో ఒక 2 గంటలు కానీ 3 గంటలు కానీ సగ్గుబియ్యం మెత్తగా అయ్యేంతవరకు నానబెట్టుకుందాం. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చూపిస్తాను మీకు. నలిపి చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో. నలిపేమంటే ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. అన్నం ఉడికినట్టు అయిపోతే వడియాలు చాలా బాగా వస్తాయి. చిన్న సగ్గుబియ్యం అయితే కప్పుడికి అరకప్పు వాటర్ పోసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఆ కప్పుడు సగ్గుబియ్యం నేను ఒక గిన్నెలో పోసుకుంటాను. అస్సలు వాటర్ ఏమీ లేవు, చూసారు కదా. ఆ సగ్గుబియ్యంలో నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూను చిల్లీ పొడి వేసుకుంటున్నాను. మీకు అది లేకపోతే కనుక, మేము అది వేసుకోము అనుకుంటే కనుక కొంచెం కారమైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం. బాగా నలుపుకోకుండా ఇలా అనుకుంటే సరిపోతుంది. పైన మీకు ఉప్పు సరిపోకపోతే కనుక కొంచెం ఉప్పు కలుపుకోండి, సాల్ట్. ఇప్పుడు నేను ఇవి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. మనం ఇడ్లీ వేసుకుంటాం కదా, అవి రేకులు తీసుకున్నాను నేను. ఫస్ట్ రేకు పైన నేను బ్రష్కి నూనె తీసుకుని ముందు నూనె రాసుకుంటున్నాను రేకులో. ఎందుకోసమంటే మనం వేసుకున్న సగ్గుబియ్యం వడియాలు తొందరగా ఉడతాయన్నమాట మనం నూనె రాసుకోవడం వల్ల. నూనె రాసుకున్న తర్వాత ఆ రేకులో మనం సగ్గుబియ్యం తీసుకుని కొంచెం మీరు లెక్క తెలుస్తుందని చూపిస్తున్నాను. ఇలా మనం భోంచేస్తాం కదా, అలా ముద్ద టైప్లో తీసుకుని ఒక రేకులో ఇడ్లీ వేసుకున్న దానిలో ఒకటి తీసుకుని ఇలా జాగ్రత్తగా పరుచుకోవాలి. మనం ఒక్క గింజ మీద ఒక గింజ లేకుండా పరుచుకోవాలి. ఒకవేళ మీ చేతికి సగ్గుబియ్యం అంటుకుంటున్నాయి అనుకుంటే కొంచెం నూనె రాసుకోండి చేతికి, అప్పుడు అంటుకోవు. ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు, చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. చాలా బాగుంటాయి వడియాలు. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారన్నమాట. మనం చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదా, అది పిల్లలు ఇష్టపడరు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, పర్వాలేదు. ఉత్తి సాల్ట్ కలుపుకునే వేసుకోవచ్చు మనం. సగ్గుబియ్యం చిన్నవైనా పెద్దవైనా సరే బాగా నానాలి. నానితేనే సగ్గుబియ్యం మనకి జిగురు వచ్చి ఇవి ఉడికేటప్పుడు ఆవిరి మీద ఒకదానికొకటి అంటుకుని చాలా చాలా బాగుంటాయి. చూడండి, అవిగో ఇంకో రేకుకి కూడా వేసేసుకొని చూపిస్తాను. అందుకే చూసారా, నాకైతే 3 రేకులు అయినాయి. 3 రేకుల కోసమే నేను పెట్టుకున్నాను ఇప్పుడు మీకు చూపించడం కోసం, ఒక కప్పుకి మాత్రమే. ఇలా మీరు నేను చెప్పిన ప్రాసెస్లో ఎన్ని కప్పులు పెట్టుకున్నా పర్వాలేదు. 1/2 కేజీ సగ్గుబియ్యం పెట్టుకున్నా, కేజీ సగ్గుబియ్యం పెట్టుకున్నా పర్వాలేదు. వడియాలు అయితే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి, పాడవడం అన్నవి మాత్రం ఉండవు. ఇప్పుడు ఈ కింద బెజ్జాలు ఉన్నాయి కదా, ఆ కింద బెజ్జాలు కాడ ఈ బెజ్జాలు పెట్టుకోకుండా ఈ గిన్నె ఇక్కడ వచ్చినట్టు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నామనుకో మనకి బాగా తగులుతుంది అన్నమాట ఆవిరి. ఇడ్లీ వేసుకున్నా సరే ఇలాగే పెట్టుకోవాలి. ఈ బెజ్జాల దగ్గర ఇలా రావాలి, బెజ్జాలు రాకూడదు. ఇలా బెజ్జాలు రాకోకుండా ఈ కప్పు ఇలా రావాలి, అలా వచ్చేటట్టు పెట్టుకోండి. ఇడ్లీ పాత్ర తీసుకున్నాను నేను. తీసుకుని 1 1/2 లీటర్ వాటర్ పోసుకుంటున్నాను. మీకు తెలుస్తుంది కదా ఇడ్లీకి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ పోసుకుని ఈ రేకులు ఇందులో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని గ్యాస్ మీద పెట్టుకుని సిమ్లో, అసలు హైలోను పెట్టుకోకూడదు, మీడియంలోనూ పెట్టుకోవద్దు, మొత్తం సిమ్లో పెట్టేసుకుని ఒక 8 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఇలా ఆవిరి మీద ఉడకనిద్దాం. ఇది పాత్ర తెచ్చుకుని ఇడ్లీ పాత్ర గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. ఇలా ఒక 8 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ స్లోలోనే పెట్టుకుని ఉడకనిద్దాం. ఆ ఆవిరికి మొత్తం సగ్గుబియ్యం వడియాలు ఉడికిపోతాయి అన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగా ఉడికినాయో సగ్గుబియ్యం. చూసారు ఎంత బాగా ఉడికినాయో. ఒక గిన్నె తీసి చూపిస్తాను మీకు. అవిగో చూడండి ఎంత బాగా ఉడికినాయో. అవి మనం చల్లారేంతవరకు ఒక పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత తీసి చూపిస్తాను మీకు ఈ గిన్నె నుంచి. ఒక 5 నిమిషాలు బయట పెట్టాం కదా, చల్లారిపోయినాయి. ఇవి తీసుకుందాం ఇప్పుడు.
ఒక ప్లేట్ తీసుకున్నాను నేను. దానికి ముందు ఆయిల్ అప్లై చేద్దాం. ఎందుకోసం అంటే ఇవి వడియాలు మనం ఆరబెట్టుకున్నప్పుడు అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. దానికోసం ఒక స్పూన్ తీసుకుంటున్నాను నేను. స్పూన్కి కూడా ఆయిల్ రాసుకుంటున్నాను. ఇప్పుడు మనం వడియాలు జాగ్రత్తగా స్లోగా తీసుకుందాం. ఇలాగ చాలా బాగా వస్తాయి, ఉడికినాయి కదా బాగా. అదిగో చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇవి తిరిగేసుకుని ప్లేట్లో పెట్టుకుందాం. అలా తిరిగేసుకుని పెట్టుకుంటే తొందరగా ఆరుతాయి అన్నమాట. చూసారా ఉడికే ఒకదానికొకటి జాయింట్ అయిపోద్ది. దానికోసమని ఇంత బాగా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మనం ఎండలో పెట్టుకోవాలి. నేనైతే ఎండలో పెట్టుకుంటున్నాను. మనకి ఇంచక్క ఎండ తగిలేటప్పుడు పేనగాయలకి పెట్టుకోవడం ఎందుకు వడియాలు, అందుకోసమని నేను ఎండలోనే పెడతాను. ఒక 2 గంటలు పెట్టామంటే ఎండలో బాగా ఎండగా ఉన్నప్పుడు సరిపోతుంది అన్నమాట. ఒక గంట ఇలా పెడతాను. ఒక గంట తర్వాత ఇవి ఆరిపోతాయి కదా. ఆరిపోయిన తర్వాత అవి తిరగేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక గంట పెడతాను. అలా 2 గంటలు ఎండలో పెట్టామంటే వడియాలు రెడీ అయిపోతాయి. మనం పేనగాయలకి ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, అవి తొందరగా బూచి పట్టేయడం, పురుగు పట్టేయడం. ఇప్పుడు ఎండకి ఎండిందని ప్యాన్కి ఆరినవి సంబంధం ఉండదు కదండి. దానికోసమని నేను ఎండలో పెట్టుకుంటాను. మీకు చూపించడానికని తక్కువ వడియాలు పట్టాను. నెక్స్ట్ నేనైతే చాలా వడియాలు పట్టుకోవాలి. సగ్గు బియ్యం వడియాలు అంటే మా చిన్నోడికి చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా మామూలుగా స్నాక్స్ లేనప్పుడు కూడా నాకు కావాలని అంటే కనుక ఇవే ఏపి పెడతాను, తింటాడు కూడా. అంత బాగుంటాయి సగ్గు బియ్యం వడియాలు. చూసారా ఎంత బాగా ఎండిపోయినాయో, చాలా బాగా ఎండినాయండి. ఇవి మనం వేపుకుని చూద్దాం. గ్యాస్ మీద మూకుడు పెట్టుకుని మనం వేపుకోవడానికి నూనె వేసుకున్నాను. ఇది గ్యాస్ వెలిగించుకుని హైలో పెట్టుకుందాం నూనె మరిగేంత వరకు. ఇప్పుడు నేను గ్యాస్ కొంచెం స్లోలో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం వేసే వడియా చూడండి, వేస్తున్నాను వడియా. అంటే పిండి వడియాలాగా తొందరగా ఫాస్ట్గా పైకి లేగదు. దానికోసమని ఇలా ఇలా అనుకుంటూ ఉంటే మనం వేసిన సైజే వస్తుంది అన్నమాట. సగ్గు బియ్యం వడియ అంటే తొందరగా ఏగవు కదా ఇవి సగ్గు బియ్యం, దానికోసమని. అదే పిండి వడియ అనుకో గుల్లగా ఉంటుంది కాబట్టి వేసిన వెంటనే పైకి లెగుస్తుంది. ఇలా ఇలా అనుకుంటే లోపలికి కూడా వెళ్ళి బాగా వేగుతుంది అన్నమాట సగ్గు బియ్యం వడియ. దానికోసమని చూసారా ఎంత బాగా వేగిందో. అదిగోండి చూసారా ఎంత సైజ్ అయిందో. ఒకటే వేసుకోండి. ఎందుకోసమంటే ఎక్కువ వేసేసుకున్నాం అనుకో మొత్తం అన్నీ ఒకదాని మీద ఒకటి చుట్టుకుపోతాయి మనం. దానికోసమని ఒకటే వేసుకోవాలి. చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఇట్లని సగ్గుబియ్యం వడియాలని. మీరు ఎప్పుడు పెట్టుకోకపోతే ఒకసారి పెట్టుకుని ట్రై చేయండి. ఇలాగా తక్కువే ట్రై చేయండి, ఎక్కువ పెట్టుకోకుండా. అప్పుడు మీకు అవి ఎంత బాగుంటాయి ఏంటో తెలిసిన తర్వాత అప్పుడు ఎక్కువ పెట్టుకుందరు కానీ వడియాలు. బియ్యం వడియాలు రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత బాగున్నాయో. మనం పెట్టుకున్నాక వెండిన తర్వాత ఎంత ఉన్నాయి చూసారా. ఎండుమిరపకాయలు ఎలా కనపడుతున్నాయో. అది మనం వేపుకున్న తర్వాత ఇది ఎంత అయినాయి వడియాలు. ఇందులో కూడా చూడండి ఎండుమిరపకాయలు ఎలా అంటున్నాయో. నచ్చినాయా మీకు? నచ్చితే ఒకసారి ట్రై చేయండి సగ్గుబియ్యం వడియాలు. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.